ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అలాగే రెడిమోస్ రివైవల్ అనే కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిదినము మన యొక్క రక్షకుడును ప్రభువును వేల్పులలో గరుడైనటువంటి దేవాది దేవుని గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు దేవునిలో మరొక గుణలక్షణాన్ని మనము తెలుసుకుందామండి. ఎలోహి కాసెద్ది. ఎలోహి కాసెద్ది ఈ మాటకు అర్థం ఏంటంటే కృపగల నా దేవా అని చెప్పి. దేవునికి స్తోత్రం. కృపగల నా దేవా అన్న మాటను మనము అర్థాన్ని మనము చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యంలో పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను వీడిపోదు అని చెప్పి వాగ్దానాన్ని చేయడాన్ని మనము చూస్తున్నాం. ఎందుకు ఆయన వాగ్దానం చేస్తున్నాడంటే ఆయనే కృప కాబట్టి, ఆ కృపకు సాదృశ్యమైనటువంటి దేవుడు కాబట్టి, లేకపోతే కృప అయ్యున్నటువంటి దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలను లేఖనంలో నుంచి, అలాగే ఈ లోకంలో కొంతమంది కొన్ని మాటలు పలుకుతూ వస్తుంటారు కదండి. ఆయా సందర్భాలను కూడా మనము ఆలోచన చేస్తూ లేఖనంలో నుంచి దేవుని కృపను మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేను ఈ మధ్య కాలంలో ఒక కొటేషన్ వినడం జరిగింది. ఏంటంటే, ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని స్నేహితులు, చనిపోయిన తర్వాత వచ్చి చూపించేటటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనము అని చెప్పి ఎవరు రాశారో నాకైతే తెలియదు, కానీ ఈ కొటేషన్ నేను చదవడము జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను కదా, వీరెవరో కానీ కృప కలిగినటువంటి దేవుణ్ణి ఎరగలేదు. కృప కలిగినటువంటి దేవుణ్ణి ఎరిగితే వారు ఏ విధమైనటువంటి మాటలు పలుకుతారో, ఏ విధంగా దేవుడు మన ఏళ్ళ కృప చూపుతున్నారో అనే మాటను లేఖనంలో మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటి మాట, ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం. ఈ లోకంలో ఒకవేళ ఆకలిగా ఉంది అని చెప్పి మనం ఇతరులతో చెప్పలేకపోవచ్చు, చెప్పలేము కూడా. అలాగే సామెత ఏంటంటే, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్న మాటను మనం చూస్తూ వస్తుంటాం. కానీ దేవాది దేవుడు అడగకముందే మన అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వాక్యంలో మనము చూస్తే, మనుష్యుడు రొట్టె మూలముగా బ్రతకడు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అన్న మాటను మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అని మనము చూడగలిగినట్లయితే ఆయనే కదండి. వాక్యము అంటే దేవుడే అన్న విషయము మనకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే ఆయనే మనకు ఆహారముగా వచ్చినప్పుడు మన యొక్క జీవితాల్లో అటు కృపను పొందుకుని రొట్టె మూలముగా కాక ఆ ఆహారం మూలంగా, లేకపోతే ఆ మాట మూలముగా, ఆ కృప మూలంగా మనము జీవించేటటువంటి వారిగా ఉంటాము అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. అందుకని అపోస్తల కార్య గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే, కృపచేతనే మీరు రక్షించబడతారు అన్న మాటను, ఏంటి ఆ ఆహారం అని మనం చూస్తే యోహాను సువార్తలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు అన్న మాటను మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే, పైనుంచి వచ్చు జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారము చేత మనము అలమటించవచ్చేమో, కానీ ఆయనే మనకు ఆహారముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే దేవుని కృప. ఆ ఆహారాన్ని మనము తీసుకునాలి అనంటే, ఆయన రక్త మాంసంలో మనం పాలు పంపులు పొందాలి అనంటే మనము చేయవలసింది ఏంటంటే, దేవుని కృప పొందుకున్నట్లుగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళటమే. అంతేగాని ఈ లోకంలో భక్తి చేతో, దాన ధర్మాల చేతో, మంచి చేయుట చేతో మనము దేవునికి సమీపస్తులుగా, దానివల్ల ప్రతిఫలాన్నైతే ఈ లోకంలో పొందుకుని వచ్చేమో, కానీ మనము కృప పొందుకోలేము, దేవుని వాక్కును పొందుకోలేము,
దేవుడిచ్చేటటువంటి రక్షణను మనం పొందుకోలేము, కానీ దేవుడు మనకు అట్టి రక్షణను ఉచితంగా ఇస్తున్నాడు. కృప అనే దానికి అర్థం అదే కదండి. అర్హత లేని వారికి అర్హతను కలుగచేయటమే కృప. కాబట్టి మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఈ మురికి గుడ్డల వంటి జీవితాలు, ఏ యోగ్యత లేనటువంటి ఈ జీవితాల కోసం ఆయనే ఆహారముగా ఈ లోకానికి రావడాన్ని, అలాగే మనం చూసినట్లయితే మనకు ఉచితంగా రక్షణ ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఆహారము లేక అలమటించేటటువంటి వారు ఉండవచ్చేమో, కానీ దేవుని కృప పొందుకున్నప్పుడు వారు నిత్య జీవము కలిగిన వారు. ఇహమందే కాదు, పరమందు కూడా యుగయుగాలు జీవించేటటువంటి కృపను. అందుకనే దేవుని వాక్యంలో పరలోకంలోనంటండి ఆకలైన దప్పికైనా అక్కడ ఉండదంటండి. ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనము చూడగలుగుతుంటాం. ఇంకొక మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఈ లోకంలో మనుషులు సహజంగా అనుభవించేది అలసిపోయినప్పుడు దొరకని నీడ. ఎన్ని సమస్యలు, నాకు ఎటు చూద్దామన్న సమస్యనండి. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలతో పోరాడుతూ వస్తున్నాను అని చెప్పేటటువంటి వారు. ఈ లోకంలో ఒక సామెత ఉంది కదండి, సముద్రాన్నైనా వేదొచ్చేమో కానీ సంసారాన్ని ఏదలేడు అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం. అంటే ఏదటం అంటే ఈత కొట్టడము అనేటటువంటి విషయం మనకు తెలిసిందే కదా. అంటే సముద్రంలోనైనా ఈత కొట్టి అవతల ఒడ్డుకు చేరవచ్చేమో, కానీ సంసారం ఏదటం చాలా ఇబ్బంది అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే సమస్య వెంబడి సమస్య, లేకపోతే ఆ సంసారంలో కావలసిన ప్రతిదీ సమకూర్చడానికి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ఏ నీడను ఇచ్చేటటువంటి వారు కానీ, ఏ ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి వారు కానీ ఈ లోకంలో ఉండకపోవచ్చేమో, కానీ దేవుని వాక్యం అంటుంది, కీర్తన భాగము 121 కీర్తన 5వ వాక్యంలో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. నువ్వు అలసిపోయినటువంటి సమయంలో, నువ్వు కృంగినటువంటి సమయంలో, ఆదరణ లేనటువంటి సమయంలో, ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలి అనుకునేటటువంటి సమయంలో ఆయన మనకు నీడనిచ్చి సేదదీర్చేటటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే కీర్తన భాగము 57వ కీర్తన 1వ వాక్యంలో, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆపదలు తొలగిపోవాలి అని అంటే ఎక్కడ శరణం పొందుకోవాలండి? ఆయన రెక్కల నీడ కింద. ఆయన రెక్కల నీడ కిందకు వచ్చినప్పుడు కోడి తన రెక్కల కింద బిడ్డలను భద్రపరుచుకుని ఆపద నుంచి ఎలా తప్పిస్తుందో, మనల్ని కూడా ఆ శ్రమలలో జయాన్ని పొందుకునేటటువంటి వారిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇదే కృప కదండి. అందరూ విడిచిపెట్టేసి ఏ ఆశ్రయం, ఏ ఆదరణ, ఏ ధైర్యము ఇవ్వనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి ఆయన అండగా నీడగా ఆదరణను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే దుఃఖాల్లో ఉన్నప్పుడు పలకరించేటటువంటి బంధువులు ఉండరు. వాడే దుఃఖంలో ఉన్నాడు, మనం వెళ్తే మనకున్న నవ్వు కూడా పోతుందేమో అనుకునేటటువంటి వారిని కూడా ఈ లోకంలో మనం చూస్తుంటాం. కొంతమంది చాకచక్యంగా అంటారు, నువ్వు దుఃఖపడుతున్నావు, నేను వస్తే నీ దుఃఖం ఇంకా ఎక్కువ అవుతుందేమో అని చెప్పి రాలేదు అని సమర్థించుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఒకవేళ నా అనేటటువంటి వారు వచ్చినప్పుడు దుఃఖము కలిగిన ఆ దుఃఖములో నుంచే ఆదరణ, ఓదార్పు కొంత పొందుకోవచ్చు. కానీ మనుష్యుని ఓదార్పు కొంతవరకే ఉంటుంది, కానీ దేవుని ఓదార్పు మనకు మంచి నెమ్మదిని కలుగచేస్తుంది. అందుకనే లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వాక్యంలో, దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విచారమును కొట్టివేయగలిగినటువంటి వాడు, మన బాధను తీసివేయగలిగినటువంటి వాడు దేవాది దేవుడు ఒక్కడే. ఇంతకన్నా కృప ఏముంటుందండి మన జీవితాల్లో? మనుషులు ఆదరించకపోయినా,
కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల ఆదరణ పొందుకోలేనప్పుడు వారు ఇలా చేశారు. నేను కూడా అలాగే ఉంటాను అని పలికేటటువంటి వారిని మనము చూస్తాం. నా బాధల్లో వచ్చారా, నా కష్టాల్లో వచ్చారా, నా దుఃఖంలో నేనున్నాను అని చెప్పేటటువంటి వారు ఉన్నారా? కాబట్టి వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకులే అని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకునేటటువంటి వారిని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని ఎడలే కఠినతను పెంచుకునేటటువంటి వారిని కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే నాకు ఈ దుఃఖము, ఈ కష్టము దేవునికి తెలియకుండా రాలేదుగా. ఈ దుఃఖము నా యొక్క కుటుంబంలో ఈ మరణము లేకపోతే ఈ వేదన ఇవి ఎందుకు కలిగింది, దేవుడు ఎందుకు అనుమతించాడు అని చెప్పి దేవుని మీద ఆయాసపడేటటువంటి వారిని కూడా మనం చూస్తూ వస్తుంటాం. కానీ ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోయే సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆయన అడగలేము. కానీ ఆయనకు మనల్ని అప్పగించుకున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, నేను వారి దుఃఖమును వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆదరణ కలుగ చేస్తాను, నెమ్మదిని కలుగ చేస్తాను. ఇటువంటి కృపనిచ్చేటటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఉండరండి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చూసినట్లయితే కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడలేని లేకపోతే సహాయం చేయలేనటువంటి స్నేహితులు. నిజమే, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారండి. కానీ కష్టం వచ్చేసరికి ఏమో ఏ సహాయం కోరుతారు, ఏ అవసరమో వస్తుందో, లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పక్కన ఉంటే వాళ్ళతో పాటు ఆ సమస్య నేను కూడా అనుభవించాలేమో, ఆ నిందను కూడా నేను అనుభవించాలేమో అని చెప్పి వారికి తోడుగా నిలబడేటటువంటి వారు చాలా తక్కువ మందే కనిపిస్తుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వాక్యంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. నిజమైన స్నేహితుడు అది దుర్దశ అయినప్పటికీ కూడా విడువక మనల్ని ప్రేమించి మనతోనే ఉంటాడు. అలా ప్రేమించి మనతో ఉండినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకని ఆయన వాగ్దానం మనం చదువుకున్నాం కదండి, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడదు అని చెప్పి ఆయన వాగ్దానం చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇన్ని సమస్యల్లో, ఇన్ని పరిస్థితుల్లో మనుషులు ఆయా రకాలుగా మారిపోవచ్చేమో, కానీ ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. అందుకనే లేఖన భాగంలో నిన్ను ఎన్నడూ విడవను, నిన్ను ఎడబాయను అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం. నేను నీకు తోడై ఉంటాను అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే చనిపోయిన తర్వాత వచ్చి చూపించేటటువంటి ప్రేమ. బ్రతుకున్నప్పుడు కనీసం కొంచెం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంత మంచివాడు, లేకపోతే ఎంత మంచి వ్యక్తి అని చెప్పి వారిని పొగుడుతూ ఎక్కడ లేనటువంటి ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, చనిపోయినవాడి కళ్ళు చారెడంటండి, చాలా పెద్దవి అన్న మాటను మనం చూస్తుంటాం. అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప పదాలు మీరు ఎక్కడైనా చూడండి, ఆదరణ కూడికల్లో కానీ లేకపోతే చనిపోయినటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు వాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ, ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేసినప్పటికీ ఆ వ్యక్తి మంచి చెప్తారు కానీ చెడు ఎప్పుడు కూడా చెప్పరు కదండి. అంటే చనిపోయిన తర్వాత చూపించేటటువంటి ప్రేమ ఏ విధంగా కూడా ఉపయోగం ఉండదు. కానీ మనము చనిపోకుండా మన కొరకు చనిపోయి తన కృపను, తన ప్రేమను వెల్లడిపరిచారు. ఇది మన దేవుని యొక్క గొప్పతనం. నా కొరకు చనిపోయాడు అని చెప్పి ఏ దేవుని గురించి అయినా మనం వినగలుగుతున్నామా? కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు మనము మరణించకుండా, మనం మరణించిన తర్వాత వచ్చి మనల్ని ప్రేమ చూపించేటటువంటి మనుషుల్లాగా కాక ఆయన దేవుడు కాబట్టి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గుణలక్షణాన్ని మన ఎడల చూపిస్తూ, ఆయన కృపను మన ఎడల చూపిస్తూ, ఆయన ప్రేమిస్తూ మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొందాడు అని చెప్పి మనం లేఖనంలో చూస్తుంటాం. అందుకని రోమాపత్రికలో మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా ఏంటంటండి, అన్యుల గురించి, దేవుని ఎరగని వారి గురించి ఆయన చెప్పటం లేదు. భక్తిహీనత అంటే మనందరికీ తెలిసిందే, చాలినంత భక్తి లేనటువంటి వారి కోసం మాట్లాడుతూ వస్తున్నారు. ఈ లోకంలో రక్తం తక్కువగా ఉంటే ఏమంటారు?
రక్తహీనత అంటారు కదండి. అలాగే భక్తి చాలినంతగా లేకపోతే ఆ భక్తిహీనుల కోసం యుక్త కాలమందు ఆయన మరణించాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకన్నా ప్రేమ చూపించగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇంతకన్నా ప్రేమ చూపించగలిగినటువంటి వారు దేవుడు అని పిలువబడేటటువంటి వారు కూడా ఎవరు లేరు. అందుకని మన యొక్క దేవుణ్ణి ఏమని పిలుస్తామండి? కృపగల దేవా అని పిలుస్తాం. అయ్యా నీ కృపతో నన్ను నింపవా ప్రభువా, నీ కృప నాకు చాలు నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయన వేడుకుంటూ వస్తూ ఉంటాం. ఆయన కృప ద్వారా మనము నిత్య రాజ్య వారసులుగా చేయబడతాం. ఆయన కృప ద్వారా మనం ఆదరించబడతాం. ఆయన కృప ద్వారా మనం సమస్యల నుంచి విడుదల పొందుకుని నెమ్మదిని కలిగినటువంటి వారిగా ఉంటాం. ఆయన కృప ద్వారా మనము ఆయన తోడును పొందుకుంటాం. మరి ముఖ్యంగా ఆయన కృప ద్వారా రెండవ మరణాన్ని తప్పించుకుంటాం. కాబట్టి ఇటు ఆశీర్వాదములతో మనము, మన కుటుంబాలు, మన పిల్ల తరాలు కూడా నింపబడదుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అయ్యా మరి ముఖ్యంగా ఇదిగో నీ పక్షంగా నిలవబడుతున్న నాతో కూడా నీవే మాట్లాడి మా యొక్క జీవితాల్లో నా తండ్రి నీ కృపను విస్తరింపచేస్తున్న విధానాన్ని బట్టి నీకు నిండారుగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అటు నీ కృపగల హస్తాల కింద మేము రావడానికి ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ఇదిగో నీ వాగ్దానాన్ని చేతపట్టుకుని నాయన, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టదు అని చెప్పిన ఆయన ఆ కృపలో వర్ధిల్లుతూ కృపచేత ఇచ్చినటువంటి రక్షణను మేము కాపాడుకుంటూ అంతవరకు నమ్మకంగా కొనసాగడానికి, ఈ సంబంధంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను మేము జయించగలగడానికి, నీ చేత ఆదరింపబడడానికి, ధైర్యాన్ని పొందుకోవడానికి మీరే మీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా నీ అమితమైనటువంటి కృపతో, ఆకాశము కంటే ఎత్తైన నీ కృపతో వారిని నింపమని ప్రార్థిస్తూ మరి ఒక రోజు మేము ఈ మాటలు ధ్యానించే పర్యంతము నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరచమని యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.